to Walkie TV Entertainment. This is Kavya. Today film updates ఇప్పుడు చూద్దాం. నింద రివ్యూ అండ్ రేటింగ్. ఇన్నేళ్ల నుండి నిందను మోస్తున్నాను. రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించిన తాజా చిత్రం నింద. ఇక ముసుగులో గుద్దులాడొద్దు. See you again shortly. ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహించారు రాజేష్. ఈ సినిమాలో హీరో వరుణ్ సందేశ్ మెయిన్ లీడ్ లో నటించిన విషయం తెలిసిందే. మా నాన్న చెప్పేవారు మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభమని. ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, అసలు కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే, బాలరాజుకు మంజుని రేప్ అండ్ మర్డర్ చేశారన్న కేసులో ఉరిశిక్ష పడుతుంది. కానీ ఆ శిక్ష వేసిన జడ్జికి మాత్రం అతను తప్పు చేయలేదని అనిపిస్తుంది. కానీ ఆ కేసులో ఉన్న సాక్ష్యాధారాలు అన్ని కూడా పరిశీలిస్తే బాలరాజు నేరస్తుడు అని చెబుతాయి. దాంతో జడ్జి బాలరాజుకు ఉరిశిక్ష విధిస్తాడు. ఇక ఆ జడ్జి కొడుకు వివేక్ మానవ హక్కుల కమిషన్ లో పనిచేస్తుంటాడు. ఈ కేసు గురించి చెప్పడంతో అసలు నేరస్తుడిని పట్టుకునేందుకు బయలుదేరుతాడు. వివేక్ చేసిన ఈ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, అసలు నేరస్తుడిని కనిపెడతాడా, అసలు నిందితుడు ఎవరు, బాలరాజుకు శిక్ష పడుతుందా, ఈ కేసు వెనకాలన్న అసలు కోణం ఏంటో తెలుసుకుంటాడా? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. వరుణ్ సందేశ్ ఇలాంటి పాత్రలో నటించడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. అయినా కూడా వరుణ్ సందేశ్ సీరియస్ పాత్రలో చాలా బాగా నటించాడు. సినిమాలో వివేక్ పాత్రకు బాగా సరిపోయాడు వరుణ్ సందేశ్. ఇక బాలరాజుగా ఛత్రపతి శేఖర్ తన అనుభవాన్ని చూపించాడు. క్యూమధు, అన్ని, శ్రేయారాణి పాత్రలు బాగుంటాయి. జడ్జిగా తనిఖీల భరణి, మేం మధు, ఇలా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు. కాగా కాండకోట మిస్టరీ బేస్డ్ యథార్థ సంఘటన ఆధారంగా తీసిన చిత్రమని చెబుతూనే సినిమాపై హైప్ ని పెంచుతూ వచ్చారు. దానికి తోడు సినిమా విడుదలకు ముందే విడుదల చేసిన ట్రైలర్లు, ట్రీజర్లు సినిమాపై అంచనాలను కాస్త మరింత పెంచాయి. నిందా మూవీకి రిలీజ్ కంటే ముందే పాజిటివ్ వైబ్ ఏర్పడింది. అలాగే వరుణ్ సందేశ్ కూడా కొత్త పాత్రలో నటిస్తుండడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తిని చూపించారు. ఆ పాజిటివ్ వైబ్ సినిమాలోనూ కనిపించింది. సినిమా ప్రారంభం కాస్త స్లోగా అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా పుంజుకుంటుంది. అయితే పాయింట్ పాతదే అయినప్పటికీ కొత్తదనంతో చూపించాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగానే ఉంది. అక్కడక్కడ కాస్త బోరింగ్ గా అనిపించవచ్చు. ఇంటర్వెల్ కూడా బాగానే ఉంది. తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదు అనే పాయింట్ ను డైరెక్టర్ బాగానే అల్లుకున్నాడు. ఇక టెక్నికల్ పరంగా చూసుకుంటే ఇందులో విజువల్స్ బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇందులో పాటలు కూడా బాగున్నాయి. స్క్రీన్ ప్లే కొంచెం కొత్తగా ఉంటుంది. కొత్త నిర్మాణ సంస్థ అయినా కూడా మొదటి సినిమాను చాలా అద్భుతంగా నిర్మించారు. ఇక ఈ సినిమా రేటింగ్ విషయానికి వస్తే 3 out of 5.